జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీలకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు జీవన్మరణ సమస్యగా మారింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బైపోల్లో విజయం సాధించాల్సిన ఒత్తిడి మూడు పార్టీలపై ఉంది. ఈ గెలుపు ప్రతిష్టాత్మకమైందని మాత్రమే కాదు, రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు ప్రధాన అస్త్రంగా మారబోతోంది. ఎవరు గెలిచినా చరిత్ర సృష్టించినట్టే. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న సామెతల ఈ గెలుపు రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రభావం చూపనుంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత మూడు పార్టీలు ప్రచారంపై పూర్తి దృష్టి సారించాయి. ఈ ఉప ఎన్నిక ఫలితం జీహెచ్ఎంసీ స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యక్ష ప్రభావం చూపనుందన్న అంచనాతో పార్టీలు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకు తగ్గట్టుగా అగ్రనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు, అనుబంధ విభాగాల నేతలకు డివిజన్ వారీగా బాధ్యతలు అప్పగించారు. నామినేషన్ల పరిశీలన పూర్తయిన తర్వాత ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసేందుకు మూడు పార్టీలు యాక్షన్ ప్లాన్తో ముందుకు సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నిక పెద్ద సవాల్గా మారింది. స్థానిక యువనేత, అనుభవజ్ఞుడైన నవీన్ యాదవ్ కు టికెట్ ఖరారు చేసింది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా బలమైన సందేశం ఇవ్వాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ పాలనకు ఇది పరీక్షగా మారడంతో పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2 నెలల క్రితమే మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామిలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. డివిజన్ల వారీగా కార్పొరేషన్ చైర్మన్లు ఇన్ఛార్జీలుగా నియమించారు. ఇతర మంత్రులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేసేలా ప్లాన్ సిద్ధం చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రచారం చేయనున్నారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ గెలుపు జీహెచ్ఎంసీ ఎన్నికలకు దారి సుగమం చేస్తుందని, గ్రేటర్లో బలమైన పునాది వేస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసినా గ్రేటర్లో తన పట్టును కోల్పోని బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ గెలుపుతో జీహెచ్ఎంసీ పీఠాన్ని ఖాయం చేసుకోవాలని చూస్తోంది. దీని ద్వారా అసెంబ్లీ ఎన్నికల నాటికి మూడోసారి అధికారం సాధించాలన్న లక్ష్యంతో గులాబీ దళం పనిచేస్తోంది. అభ్యర్థి మాగంటి సునీతకు మద్దతుగా పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేసీఆర్ పేరుండటం ఆసక్తి రేకెత్తిస్తోంది. 1-2 బహిరంగ సభలకు ఆయన హాజరయ్యే అవకాశం ఉందని నేతలు చెబుతున్నారు. ముందుగానే అభ్యర్థిని ప్రకటించిన బీఆర్ఎస్ డివిజన్ల వారీగా నాయకులకు బాధ్యతలు అప్పగించి ఇంటింటి ప్రచారంపై దృష్టి పెట్టింది. సెంటిమెంట్, సానుభూతి తమకు అనుకూలంగా మారతాయన్న ధీమాతో ఉంది. లేటుగా అయినా బీజేపీ తగ్గేదేలే అంటోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 3వ స్థానంలో నిలిచిన లంకల దీపక్ రెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చింది. మైనార్టీలు ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఓట్లు 2 పార్టీల మధ్య చిల్లితే మరో వర్గం సెటిలర్లు, కాలనీ కమ్యూనిటీ ఓట్లు తమకొస్తాయని బీజేపీ భావిస్తోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లో గట్టి పోటీ ఇవ్వడం ఆ పార్టీకి ధైర్యం ఇస్తోంది. ఇక్కడ గెలిస్తే గ్రేటర్ పీఠం తమదేనని నమ్మకం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంటు నియోజకవర్గంలోని ఈ సెగ్మెంట్ కావడంతో ఆయన పలుమార్లు సమీక్షలు నిర్వహించి వ్యూహాత్మక ప్రచారం చేస్తున్నారు. 7 ఎమ్మెల్యేలకు 7 డివిజన్ల బాధ్యతలు, రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ నాయకులకు పోలింగ్ బూత్, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలుగా నియమించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని కాషాయ శిబిరం చెబుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో 3 పార్టీలు తమ టాప్ నేతలు, కార్యకర్తలను హైదరాబాద్లోనే మోహరించాయి. నియోజకవర్గంలో సందడి నిండిపోయింది. రసవత్తరంగా సాగనున్న ఈ పోరులో ఎవరు గెలుస్తారు, ఎవరి వ్యూహం జనాన్ని ఆకర్షిస్తుందో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.